కల్పించుకోవడానికి ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజాపాలనను ఏదో ఒక్కతో ఎక్కడో ఏదో జరిగిపోయిందని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ మరి ఈ మధ్యలో 2-3 రోజుల కింద కొడంగల్ ప్రాంతం అంటే వికారాబాద్ జిల్లాలో గిరిజనుల విషయంలో మరి మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి కేటీఆర్ నా ప్రశ్నలకు జవాబు చెప్పు. నెంబర్ 1, నీ కాన్స్టిట్యున్సీలో నెరళ్ళ దళితులకు ఏమి గతి పట్టించినావు, ఎంతమంది ఆ రోజు ఎన్ని దుర్మార్గాలు చేసినావో అది దానికి జవాబు చెప్పు. రెండవది, సిరి అనే ఒక గిరిజన అమ్మాయి 6 ఇయర్స్ బేబీ నీ అనుయాయుడు నీ పార్టీ కార్యకర్త రేప్ చేసి మరి దుర్మార్గంగా ప్రవర్తించిన అతన్ని జైలుకు పోతే నువ్వు మరి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చినావు, దీనికి జవాబు చెప్పు. అదే రకంగా ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుర్రంపోడు మరి పోడు భూములు ఖమ్మంలో గిరిజన మిర్చి రైతులకు చేతులకు సంఖ్యలు వేసి వారిని జైలుకు పంపించినటువంటి చరిత్ర నీకు నీ అయ్యని. అదే రకంగా 35-40 మంది మహిళలు మరి వారిని ఏమీ చూడకుండా, వారి కష్టాలు చూడకుండా, వారి చిన్న పిల్లలు 3 నెలల పిల్లలు మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని జైలుకు పంపించారు గిరిజన మహిళలు. అదే రకంగా నిజామాబాద్లో పోడు భూముల విషయంలో, అదే రకంగా గుర్రంపోడు హుజూర్నగర్లో అక్కడ మరి 40 మంది గిరిజనులని జైలుకు పంపించి వాళ్ళ ఆ భూములను లాక్కొని బీఆర్ఎస్ పార్టీ నాయకుడే లాక్కున్నాడు. అటువంటి ఘటనలు జరిగినాయి. దీనికి జవాబు చెప్పు బిడ్డ, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, బీ కేర్ఫుల్ అని చెప్పేసి అంటున్నా. ఎందుకు అంటే మేము తెలంగాణలో ఒక సామాజిక వర్గం 10% జనాభా కలిగినటువంటి సామాజిక వర్గాన్ని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రత్యేక శ్రద్ధతో 20 సంవత్సరాలు నష్టపోయినారు ఈ యొక్క సామాజిక వర్గం అని చెప్పేసి వారిని, అదే లంబాడి జాతి, మీరు ఎవరి గురించి అయితే మొసలి కన్నీరు కారుస్తున్నారో ఆ జాతిని గుర్తింపజేసింది ఇందిరాగాంధీ గారు. ఇది మర్చిపోక బిడ్డ అని చెప్పి అడుగుతున్నా. రెండవది, మీరు మీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు చేసినారు. ఏమి ఇచ్చినారు మీరు గ్రామ పంచాయతీకి? దేర్ ఇస్ నో బడ్జెట్, దేర్ ఇస్ నో ప్లాన్, దేర్ ఇస్ నో ప్రోగ్రామ్. అటువంటి గ్రామ పంచాయతీలు ఇచ్చినారు. ఇప్పుడు ఏదో మొదటి కన్నీరు కారుస్తున్నారు. ఈరోజు కొడంగల్ ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితి ఏదైతుందో దాన్ని మా ప్రభుత్వం బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా గిరిజనులకి కావాల్సినటువంటి యొక్క జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్లీ వారు పూరిస్తున్నారు. మరి నా ప్రకారం అన్నీ కరెక్ట్గా చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకో క్వశ్చన్, నువ్వు ముందు ఇవన్నీ మాట్లాడే ముందు మీ మామ, నీకు పిల్లనిచ్చిన మామ గిరిజనుడు అని చెప్పేసి ఒక ప్రముఖ నాయకుడు మరి గత వారంలో వారి ఇంటర్వ్యూలో చెప్పినారు. అయితే ఆ నాయకుడు చెప్పినటువంటి మీ మామగారు ఎవరైతే ఇప్పుడు ఆయన స్వర్గస్థులైనారు, ఆయన గురించి నేను ఇప్పుడు మాట్లాడడంలో వద్దు, కానీ నువ్వు మాత్రం ఈ విషయంలో నువ్వు క్లారిటీతో చెప్పాలి. ఎందుకంటే మీరు గిరిజనుల గురించి మీరు మొసలి కన్నీరు కాడుతున్నారు. అదే నీ అయ్యా సాగర్లో మీటింగ్ పెట్టినప్పుడు గిరిజన మహిళలు పోడు భూముల గురించి దరఖాస్తు పట్టుకొని వస్తే మీరు కుక్కలు అని చెప్పేసి మా గిరిజన మహిళల్ని నిందించినటువంటి మీ నాయన ఈరోజు మీకు గిరిజనుల గురించి మాట్లాడే హక్కు లేదని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదే రకంగా ఈరోజు మరి గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం 23 లక్షల కోట్ల బడ్జెట్, ఈ 23 లక్షల కోట్ల బడ్జెట్ ఏం చేసినారో భయ అంటే అంతా డైవర్ట్ చేయడం, అంతా మిస్యూజ్ చేయడం, అనేక రకాలుగా దాన్ని కొల్లగొట్టి మరి ఆ విషయాన్ని నివేదిక కూడా మరి ఎక్స్పోజ్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఆ 23 లక్షల కోట్లలో 10% గిరిజనులకు ఎంత రావాలా? 2,30,000 కోట్ల నిధులు రావాల్సింది. బిడ్డ, మీరు మీ అయ్యా మీ ప్రభుత్వం 30,000 కోట్లు కూడా ఖర్చు చేయలే. గిరిజనులకు ఉన్న స్కీమ్లన్నీ క్లోజ్ చేసినారు. ఐటీడీఏలను క్లోజ్ చేసినారు, మాడా ప్రాజెక్టులను క్లోజ్ చేసినారు, ట్రైకార్డును క్లోజ్ చేసినారు, జీసీసీ క్లోజ్ చేసినారు, ఆర్టికల్ 275(1)
ఎస్సీఏ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్గా వచ్చే అమౌంట్ కేంద్రం నుంచి వచ్చి అది తేలకపోయినారు, చేతగాని దద్దమ్మలు మీరు. అదే రకంగా ట్రైఫెడ్, అదే రకంగా ఎన్ఎస్టీ ఎఫ్డిసి నిధుల్ని కూడా మీరు ఇక్కడ ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి, అంత డైవర్ట్ చేశారు. అదే రకంగా ఈరోజు తెలంగాణలో గిరిజనుల యొక్క డ్రాప్అవుట్స్, పిల్లల డ్రాప్అవుట్స్ స్కూళ్ళలో 80% డ్రాప్అవుట్స్ మీ సమయంలో డ్రాప్అవుట్స్ అయినాయి. అదే రకంగా మీరు 6000 స్కూళ్ళను మూసేసినాడు. గిరిజనులకు సంబంధించిన స్కూళ్ళు తాండాలలో, గూడాలలో, దళితవాడలో ఉన్నటువంటి స్కూళ్ళను 6000 స్కూళ్ళను మీరు మూసేసినారు బిడ్డ. మీరు గిరిజనుల గురించి మాట్లాడారు. అదే రకంగా మరి అమ్మ సోనియమ్మ ఆ రోజు మరి ఈ యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క ఆత్మహత్యలను చూసి చెల్లించి తెలంగాణ ఇవ్వకుంటే బిడ్డ మీకు గతి ఏముంటుండే, దానికి నేను సజీవ సాక్ష్యం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1978లో నేను ఎమ్మెల్యే మంత్రి అయినప్పుడు ఆ రోజుల్లో మీ పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. నేను మీ యొక్క చేసినటువంటి దురాగతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్పోజ్ చేస్తా బిడ్డ. మీరు కరెక్ట్గా మాట్లాడండి, లేక మీరు ఎట్లా మీరు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆ జైలుకు పోయే పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఈ గిమ్ముకులు ఆడుతున్నావు. నీవు జైలుకు పోక తప్పదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఎందుకు అంటే ఈరోజు ఎక్కడ ఎన్ని